షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈ దిన కృపావాక్యం చూసుకుందాము. ఎలోహిం బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. పరలోకపు తండ్రి మరి ఇర్మీయా గారితో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, అదే విధముగా నువ్వు గ్రహించలేని గూఢమైన సంగతులు తెలియపరుస్తానని. మరి ఒక బ్రాహ్మణ కుటుంబంలో, అర్చకుడు కుటుంబంలో ఉన్న ఒక యవ్వనస్తుడు మరి తను బయటకు వెళ్ళినప్పుడు ఒక సువార్త రథం మీద సువార్త చెప్పుతూ పత్రికలు మరి బైబిల్ ఇవ్వడం చూశాడట. ఆ మాటలకు ఆయన ఆకర్షితుడై ఆ యొక్క కరపత్రికను, ఆ యొక్క బైబిల్ను తీసుకొని తను మరి వచ్చి తన యొక్క గర్భగుడిలో పెట్టుకొని ఎవరికి కనబడకుండా, వారి యొక్క బంధువులకు ఎవరికి కనబడకుండా ఆయన చదువుకుంటున్నారు. అప్పుడు పరలోకపు తండ్రి ఆయనకు అనేకమైన ఉన్నతమైన గ్రహింపును కలగజేస్తున్నాడు. ఉన్నతమైన విషయాలను ఆయన గ్రహింపునిస్తున్నాడు. ఆయనే సర్వలోక రక్షకుడని, ఆయనే సర్వలోక పాపుల కొరకు ప్రాణం పెట్టినానని ఆయన గ్రహించి ఉంటున్నప్పుడు మరి వారి యొక్క బంధువులు గ్రహించారు. ఇతను బైబిల్ చదువుతున్నాడని, ఆ రహస్యంగా చదువుతున్నాడని తెలుసుకొని, ఏంటి నువ్వు మనకి ఈ గ్రంథం మనది కాదు, దీన్ని బయట పడేయాలి, నువ్వు వదిలిపెట్టాలంటే నా ప్రాణమైనా అర్పిస్తాను తప్ప నేను గ్రంథమును వదలను, నీ మార్గమును వదలను అన్నట్ట. అప్పుడు మరి మనకు ఇది చాలా అవమానకరమని అతన్ని ఒక బంది గృహంలో బంధించి ఆయన సంఖ్యలతో బిగించారట. అక్కడ మొరపెడుతున్నారట. మరి 7 రోజుల వరకు ఆయనకు ఆహారం ఇవ్వలేదట, నీరు ఇవ్వలేదట. కానీ ఆయన మొరను ఆలకించి పరలోకపు తండ్రి ఆయన సన్నిధించి దూతను పంపించి ఆ సంఖ్యల నుంచి ఆయనకు విడుదలనిచ్చి ఆయన చేయి పట్టుకొని మరి పక్క నగరంకు తీసుకువెళ్ళిపోయాడట. అతను తర్వాత ఒక ఉన్నతమైన సేవకుడై సేవ చేశాడు. మనకు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు గుర్తొస్తుంది కదా బిడ్డలారా, పేతురును కూడా చెరసాల నుంచి దూత ఏ విధంగా అయితే విడిపించాడో మరి ఆయన మార్పు లేనివాడు, మారనివాడు. ఈ రోజులలో కూడా ఆయన కార్యాలు చేస్తున్నాడు. అలనాడు మన పితరుల ఎడలు చేశారు, మన ఎడలు కూడా మనం మొర్రపెట్టినప్పుడు మనకు ఉత్తరమిస్తాడు. మనం గ్రహించలేని సంగతులను, గూఢమైన సంగతులను, మర్మములను, సత్యములను ఆయన మనకు ఉపదేశించి ఈ శ్రేష్టమైన గ్రంథంలో ఉన్న మరి విషయాలన్నిటిని, మర్మములన్నీ మనకు గ్రహింపునిస్తాడు. కాబట్టి బిడ్డలారా, మనము మొరపెట్టినప్పుడు మన విశ్వాసంతో మొరపెట్టాలి. ఆయన తప్పనిసరి మన ఎడల కృప చూపుతాడు. తన దూతలు పంపించి మనకు నేర్పిస్తాడు, తన దూతలు పంపించి మనకు గ్రహింపనిస్తాడు. అట్టి కృపా పరమ తండ్రి మనందరికీ అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును ఆయన ఇర్మీయా గారితో సెలవిచ్చారు, ఈ కలవరి దినములందు మాతో మాట్లాడుతున్నారు. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులు నీకు తెలియపరుస్తానన్నారు. ఆ వాగ్దానము నీ బిడ్డలమైన మా పక్షమున తరతరములు మీరు నెరవేర్చున్నందులకు ఈ కడవరి కాలంలో యందు మా నజరేయుడైన యెహోవా వేసే మాకు కూడా మీరు గ్రహింపనిస్తున్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ నజరేయుడైన యెహోవా వేసే నామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోవా వేసే వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, వంశాలకు శాంతి, సమాధానం, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.